రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు జి పుల్లారా. నేను మెలినా సీడ్స్ వారి విత్తనాల కంపెనీలో ఎంప్లాయ్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఐటివరం గ్రామం ఎన్ఆర్ కాలనీ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మెలినా సీడ్స్ వారి జమునా 116 అనే విత్తనం వేసినటువంటి రైతు చేలో ఉన్నాము. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మాగులూరు శామ్యూల్, ఐటివరం విలేజ్, పుల్లాలచెరువు మండలం, ప్రకాశం జిల్లా. 4-5 సంవత్సరాల క్రితం ఒక 2 ఎకరాలు జెమినీ 116 వేసినాము. బాగా దిగుబడి వచ్చింది. బాగా మంచి చిక్కన కాపు వస్తుంది, బాగా దిగుబడి వస్తుంది. అందుకని ఈ సంవత్సరము 3 ఎకరాలు వేసా. బాగా దిగుబడి వచ్చింది, బాగా పంట వచ్చింది. చూడండి, చెట్లు కానీ బాగా ఎర్రబడిపోతాయి, కాపు కానీ బాగా వచ్చింది. నేను ప్రతి సంవత్సరం 4 ఎకరాలు 5 ఎకరాలు మిర్చి వేస్తూనే ఉంటాము. మాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. బొబ్బర కానీ తెగులు కానీ తట్టుకొని ఉంటాయి 116 అనేది. మీరు విత్తనం తెచ్చిన దగ్గర నుంచి పెరగటం కానీ మొక్క ఎలా ఉంది? పెరగటం బాగుంది. పెరగటం అనేది కొంచెం స్లోగా పెరుగుతుంది అండి అన్నిటికంటే. తర్వాత బాగా పికప్ అయింది. పెట్టుబడులు కూడా తక్కువ వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. దిగుబడి బాగా వస్తుంది. మెయిన్ మంచి చిక్కన కాపు వస్తుంది. ఇప్పుడు ఈ చెట్టు ఎంత కాపు పడి ఉంటుందండి మీ అంచనా? ఇంచుమించు ఎకరానికి ఎంత కాపు పడి ఉంటుందంటారు? ఎకరానికి వచ్చేసి ఇప్పుడైతే దగ్గర దాకా ఒక 20-25 క్వింటాల దాకా వస్తాయండి. ఎకరానికి వచ్చేసి 2 కోతలు దిగుతాయి బాగా గట్టిగా, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ముందు కూడా కాయడానికి కూడా ఇదిగంతా మెత్తడి కొమ్మ వచ్చింది. మెత్తడి కొమ్మ వచ్చినా కానీ బొబ్బర అనేది చూపించడం అలా చెట్టుకి, విత్తనానికే బొబ్బర అనేది లేదు. ఎరువు మందులు తక్కువ. పైపెచ్చి ఏంటంటే తెగులకు ఆపుతుంది ఆ విత్తనం. తెగులు అనేది ఆపుతుంది. చూడండి, ఇక్కడ ఎక్కడైనా బొబ్బర అనేది లేదు. మళ్ళీ కొత్తగా వచ్చేసింది. వర్షం పోయిన తర్వాత బాగా పికప్ అయింది. ఇంకా ఒక నెలలో మళ్ళీ 3వ కాపు కూడా బాగా పికప్ అయింది. ఇప్పుడు కోయడానికి రెడీగా ఉన్నాం మేము. ఈ విత్తనం గురించి మీరు వేశారు కదా, మీరు మీ పక్క రైతులకు కూడా చెప్పండి. పక్క రైతులకు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మంచి విత్తనం వేసినప్పుడు మీరు మంచి విత్తనం, ఇద్దరికి తెగుళ్ళు తక్కువ వస్తాయి. మేమందరికీ చెబుతూనే ఉంటాం, పలానా విత్తనం అయితే కాపు బాగా వస్తుంది, చిక్కన కాపు వస్తుంది అనేది ప్రతి వాళ్ళకి మేము చెబుతూనే ఉంటాం. ఎకరాకి 40 క్వింటాలు వస్తుంది లాస్ట్కి వచ్చేసరికి. జమునా 116 చేసినటువంటి ఫార్మర్తో పాటు పక్క చేను రైతు కూడా ఉండు. ఆయన మాటల్లో కూడా విత్తనం గురించి ఎలా ఉందో తెలుసుకుందాం. అన్న, ఎలా ఉందన్న మీ చేనికి దీనికి ఎలా ఉంది? ఉన్నాడు. నేను కూడా 2 ఎకరాలు జమునా 116 వేసా. 2-3 సంవత్సరాల నుంచి మా బాబాయ్ అయినటువంటి సామ్యూల్ గారు ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నాడు. ఇక్కడ వంకాయపట్నం ఆశ్రయాన్ని ఎన్ఆర్ కాలనీ అతను కూడా వేస్తూనే ఉన్నాడు. వాళ్ళని చూసి నేను కూడా ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసా. బాగా గ్రోతింగ్ వచ్చింది. బొబ్బర కూడా చాలా తక్కువగా ఉంది. కాయ కూడా బాగా సైజు ఉంది. విత్తనాల అన్నింటిలో కల్లా కొంచెం చికెన్ కాపు బాగానే ఉంటుంది. పెట్టుబడి తక్కువతోటి విత్తనం కూడా బాగానే ఉంది. తాలుగా అనేది లేదు. ఇప్పుడు మన వర్షానికి కూడా మనకు తాలుగా అనేది రాలే. కాయ కూడా బాగా సైజు ఉంది, ఇబ్బంది లేదు. కాపులో కూడా బాగా చిక్కడి కాపు వస్తుంది. ఇది ఏదైనా రైతులు దీన్ని వేసుకోవచ్చు. మిగతా ఇతరంతో పోల్చుకున్నా కూడా ఇది చాలా తక్కువగా మనకు తక్కువ ఖర్చుతో అయిపోద్ది. మెలినా సీడ్స్ వారు మనకు ఇటువంటి మంచి విత్తనాలు ఇస్తూ అప్పుడప్పుడు మేము సలహాలు సూచనలకైనా వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించడానికైనా బాగానే చూస్తున్నారు. వీళ్ళు ఇత్తనం మనకు గత 3-4 సంవత్సరాల నుంచి తెలిసిందే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సీడ్స్ వారు ఇటువంటి కొత్త మంచి విత్తనాలు తయారు చేసి రైతులకి అందించాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీరు విత్తనం గురించి పక్క రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్పదలుచుకున్నామంటే బాగా ఉంది, బాగా విత్తనం. ఈసారి కూడా మీరు కొంతమంది వేయండి, బాగా దిగుబడి వస్తుంది విత్తనం అనే దాని మీదనే మేము చెబుతున్నాం. విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో మెలినా సీడ్స్ మంచి విత్తనాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మీరు ఏదన్నా ఈ విత్తనం గురించి ఇంకా సలహాలు సూచనలు చెప్తే మేము దాని సలహాల మీదుగా మేము ముందుకు వెళ్తాం.